హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిరాకిల్ సిస్టర్స్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే 9 months బేబీస్ కోసం బీట్రూట్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది వీడియో అనమాట. సో మా పాపకి ఇప్పుడు 9 months కాబట్టి నేనైతే బీట్రూట్ రైస్ అయితే చేయబోతున్నాను. ఇది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అనమాట. హెల్త్కి మంచిది, పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఇష్టంగా కూడా తింటారు. ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా, సో అందుకనేసి పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. అందుకనేసి నేనైతే మా పాప కోసం ఈరోజు బీట్రూట్ రైస్ అయితే చేయబోతున్నాను. ఫస్ట్ కుక్కర్ అయితే తీసుకున్నాను. కుక్కర్లో చేస్తే బెటర్ అనమాట, ఎందుకంటే సాఫ్ట్గా అవుతుంది, బాగా మెత్తగా ఉంటుంది, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి నేనైతే కుక్కర్ తీసుకున్నాను, కుక్కర్లోనే చేస్తున్నాను. ఆయిల్ వేయకూడదండి, గీ మాత్రమే యూజ్ చేసుకోవాలి. నేనైతే మా పాప కోసం గీని ఇంట్లో చేసిన గీ మాత్రమే యూజ్ చేస్తాను. సో తర్వాత జీలకర్ర ఆవాలు చిటపటలాడించారు. సో 9 months బేబీస్ కోసం కాబట్టి కొంచెం కారం కూడా పిల్లలకి తగలాలి కాబట్టి, అలవాటు కావాలి కాబట్టి నేనైతే 2 మిరియాలు అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పిల్లలకి అలవాటు కావాలి కాబట్టి. సో మిరియాలు అయితే యాడ్ చేశాను. తర్వాత 3 వెల్లుల్లి రెమ్మలు అయితే వేసాను. అది కూడా చిన్న లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్, టమోటా, బీట్రూట్ అనేది ఫ్రై చేసుకోవాలి బాగా. సో బాగా ఫ్రై అయిన తర్వాత అయితే వాటర్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అనేది మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో అందులోకి ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ అండ్ పెసరపప్పును అయితే వేసుకున్నాను. రైస్ అండ్ పెసరపప్పు ఒక 4 to 5 hours ముందే నానబెట్టి పెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలకి పప్పు కాబట్టి త్వరగా డైజెషన్ అవ్వదు. పిల్లలకి ఈజీగా డైజెషన్ అవ్వాలి అంటే పిల్లలకి అప్పుడు 4 to 5 hours ముందే నానబెట్టి పెట్టుకోవాలి, లేదంటే ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకున్నా కూడా బెటర్. అందులోకి అయితే తర్వాత యాడ్ చేశాను 1 cup ఆఫ్ రైస్ అండ్ పెసరపప్పుకి అయితే 3 or 4 cups ఆఫ్ వాటర్ అనేది తీసుకోవాలి. అందులోకి చిటికెడు పసుపు అండ్ ధనియా పౌడర్ అయితే యాడ్ చేశాను. తర్వాత అయితే ఇంకా బాగా మిక్స్ చేసి అలా తర్వాత అయితే కుక్కర్కి అయితే విజిల్ అనేది పెట్టేయాలి. ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. అది మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి, బాగా కుక్ అవుతుంది అనమాట. సో అందుకనేసి 3 to 4 విజిల్ పెడితే సరిపోతుంది. సో నేనైతే అంతే పెడతాను. ఇక్కడైతే ఇంకా విజిల్ అనేది తీస్తున్నాను అనమాట. బాగా అయితే కుక్ అయితే అయిపోయింది. చూడండి, ఇలా మెత్తగా అయితే అయింది. ఇంకా సో మ్యాషర్తో అయితే మ్యాష్ చేసుకోవాలన్నమాట. ఇంకా బాగా మెత్తగా సాఫ్ట్గా అయింది కాబట్టి ఇంకా మ్యాషర్తో బాగా మ్యాష్ చేసుకుంటే ఇంకా మెత్తగా అవుతుంది అనమాట. సో అందుకనేసి మ్యాష్ అయితే చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా అయితే చేస్తున్నాను. పిల్లలకి అయితే కొద్దిగా అయితే సరిపోతుంది కదా, సో అందుకనేసి నేను కొద్దిగా చేశాను. కలర్ అయితే భలే ఉంది కదండి. సో మా పాప ఈ కలర్కి అయితే చాలా ఇష్టపడుతుంది. సో ఈ కలర్ అయితే బాగా తింటుంది అని చెప్పి ఎక్కువగా బీట్రూట్ అనేది నేను ఎక్కువగా ఇస్తాను మా పాపకి. వీక్లీ 2 or 3 ఇస్తాను. బీట్రూట్ అండ్ క్యారెట్ 2 కలిపి ఇవ్వడం కూడా చాలా బెటర్ అనమాట. సో ఈ విధంగా అయితే తయారైంది. ఇది కూడా చాలా బాగుంటుంది. మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.